వెల్కమ్ టు TG24 టీవీ. నేను సమరత. మార్పును కోరుకునే నరసింహారావుపేట ప్రజల ఆకాంక్షలకు ప్రతిరూపంగా నిలిచిన ఓ అద్భుత ఘట్టం ఇది. కేవలం ఎన్నికల ప్రచారం కాదు, గ్రామ భవిష్యత్తుకు వేయబోతున్న పునాది. కమలం పార్టీ అండతో భారతీయ జనతా పార్టీ బలపరిచిన జననేత ఎర్ర వెంకట నరసయ్య ఇవాళ పట్టిన కలం యావత్ గ్రామాన్ని అభివృద్ధి శిఖరాలకు చేర్చేందుకు సంకల్పించింది. ఆయన TG24 మీడియాతో మాట్లాడుతూ, చేసిన ఒక్కొక్క వాగ్దానం నిరాశలో ఉన్న ప్రతి ఒక్కరికి ఆశాదీపం. ఉంగరం గుర్తుకి ఓటు వేసి నన్ను గెలిపిస్తే ఈ అభివృద్ధి మీ కళ్ళ ముందే చూపిస్తా, నరసింహారావుపేటను అభివృద్ధి బాటలో నడిపిస్తా అంటూ ఆయన చేసిన శపథం ఇప్పుడు సరికొత్త చరిత్రకు నాంది. నవరత్నాలు, ప్రగతి మంత్రం, మౌలిక వసతులపై బీజేపీ అజెండా. HP పెట్రోల్ బంక్ నుండి స్వామివారి దేవాలయం వరకు సెంట్రల్ లైటింగ్ ఏర్పాటుతో రాత్రులు కూడా భద్రం. మురుగు పారదోలుతాం. ప్రతి బజార్కు సైడ్ కాలువలు, మిగిలిన ప్రతి వీధికి వెంటనే సీసీ రోడ్ల నిర్మాణం. వాటర్ ప్లాంట్ ఏర్పాట్లు. కేవలం ₹2 క్యాన్ వాటర్. యువత, రైతులకు భరోసా. యువత కోసం ప్రభుత్వ జూనియర్ కళాశాల ఏర్పాటుకు కృషి. గ్రంథాలయం, ఓపెన్ జిమ్ సెంటర్ స్థాపన. SRP జలాలను కాలువల ద్వారా చెరువులకు నింపుట. ప్రతి ఇంటికి లేబర్ కార్డు ఇచ్చి ప్రతి సంవత్సరం రెన్యువల్ బాధ్యత నాదే. బెడద ఇక లేదు. గ్రామంలో కోతుల సమస్యను పూర్తిగా నివారిస్తా. శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహవారి దేవాలయానికి పూర్వ వైభవం తీసుకొచ్చి అభివృద్ధి చేస్తా. ప్రతి సంక్రాంతి, కబడ్డీ, క్రికెట్ టోర్నమెంట్లు, మహిళలకు ముగ్గుల పోటీలు, బతుకమ్మ, దసరా ఉత్సవాలు ఘనంగా నిర్వహణ. ప్రయాణ సౌలభ్యం. గ్రామానికి RTC బస్సుల సంఖ్య పెంపు. ఓటర్ మహాశైలకు నమస్కారం. నా పేరు ఎర్ర వెంకటరామ నరసయ్య. MAB చదివాను. మన గ్రామ సమస్యల పట్ల పూర్తి అవగాహన ఉన్నటువంటి వ్యక్తిని. నేను అంబేద్కర్ భావజాలంలో పనిచేస్తున్నటువంటి వ్యక్తిని. సమాజంలో జరుగుతున్నటువంటి మంచి చెడు ఏంటో విచక్షణతో ఆలోచించినటువంటి వ్యక్తిని. మనకి 73 సంవత్సరాల తర్వాత SC రిజర్వేషన్ సర్పంచి రావడంతో ఈ సర్పంచ్ పదవి పోటీలో నేను నిలబడ్డాను. నేను గ్రామాన్ని అభివృద్ధి చేయాలనే ఆశయంతో వచ్చిన, అధికారం కావాలనే ఆశయంతో రావట్లేదు. గ్రామాన్ని అభివృద్ధి చేయాలనే ఆశయంతో కావున మీరంతా నాకు ఉంగరం గుర్తుపై ఓటేసి నన్ను గెలిపించినట్లయితే రేపు నేను గెలిచిన తర్వాత మన గ్రామాభివృద్ధి కొరకు నేను చేసేటువంటి కార్యక్రమాలు వివరిస్తున్నా. ఈరోజు ప్రతి గ్రామంలో ఎక్కడ చూసినా కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా కోతుల బెడద ఉంది. అలాంటి కోతుల బెడదను లేకుండా మన గ్రామంలో నిర్మూలిస్తా. అదేవిధంగా మన నర్సులపేటలో గత 10 సంవత్సరాల నుంచి శాంక్షన్ అవుతుందని చెప్పి పోయిన సంవత్సరం శాంక్షన్ అయినటువంటి ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని 1 సంవత్సర కాల వ్యవధిలో పూర్తి చేపిస్తాను. అదేవిధంగా మన నరసింహపేటలో ఉన్నటువంటి అతి పురాతనమైనటువంటి శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహస్వామి దేవాలయము ఆదరణకు నోచుకోక శిథిలావస్థలో ఉంది. ఆ గుడి అభివృద్ధికి మరియు దానికి పూర్వ వైభవం తీసుకొచ్చడానికి నేను కృషి చేస్తాను. అదేవిధంగా ప్రతి ఇంటికి లేబర్ కార్డు ఇచ్చి ప్రతి సంవత్సరం కూడా 5 సంవత్సరాల వరకు నేను రెన్యువల్ చేపిస్తాను. మన గ్రామంలో తాగునీటి కొరకు వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేపించి ₹2 క్యాన్ వాటర్ ఇప్పిస్తాను. అదేవిధంగా HP పెట్రోల్ బంక్ నుండి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం వరకు సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు. మరి యువత కొరకు మన గ్రామంలో చదువుకున్నటువంటి యువకులు కళాశాలకు వెళ్ళాలంటే సుదీర్ఘమైన దూరం ఉన్న ప్రాంతాలకు వెళ్ళవలసి వస్తుంది. అటు తొర్రూరు, ఇటు మహబాదు, ఖమ్మం, హైదరాబాద్ పోవాల్సి వస్తుంది. మన మండల కేంద్రమైన మన మండలంలో కళాశాల లేదు. మరి అలాంటి కళాశాలను తీసుకొస్తానికి నేను 100% కృషి చేస్తాను. మరి అదేవిధంగా యువకుల కొరకు గ్రంథాలయం ఏర్పాటు, ఓపెన్ జిమ్ ఏర్పాటు, క్రీడాకారులకు, క్రీడా అభిమానుల కొరకు ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగను పురస్కరించుకొని కబడ్డీ, క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తాను. మరి మహిళా సోదరి మనుల కొరకు ప్రతి సంక్రాంతి పండుగకు ముగ్గుల పోటీలు నిర్వహించి వారికి ప్రోత్సాహ బహుమతులు అందించడం. మరి బతుకమ్మ, దసరా ఉత్సవాలు గత 10 సంవత్సరాల నుంచి మన గ్రామ ప్రజలు మీరు అందరూ కూడా చూస్తున్నారు ఎంత ఘనంగా నిర్వహిస్తున్నామో. అదే దానికి రెట్టింపుగా ఇంకా ఘనంగా నిర్వహిస్తాను. అదేవిధంగా గ్రామంలో ఏ వీధికైతే సీసీ రోడ్లు లేకుంటున్నాయో సీసీ రోడ్లు నిర్మిస్తా. వీధి లైట్లు, సైడ్ కాలువలు,
ఇవన్నీ పెట్టిస్తాను. అర్హులైనటువంటి వారికి పెన్షను, ఇల్లు అర్హులైనటువంటి వారికి ఇల్లు కూడా మంజూరు చేపిస్తానని సవినయంగా మీడియా సమావేశంలో వెల్లడిస్తున్నా. కావున మీ అమూల్యమైన ఓటు ఉంగరం గుర్తుపై వేసి నన్ను గెలిపించగలరని ప్రార్థిస్తున్నాను. నరసయ్య ఈ నూతన ప్రణాళికతో ఉంగరం గుర్తుకు ఓటు వేయమని అభ్యర్థిస్తున్నారు. కమల దళం నీడలో నరసింహులపేట నవశకానికి నాంది పలకడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. ఈ ప్రగతి ప్రయాణంలో ప్రజల తీర్పు ఎలా ఉంటుందో చూడాలి. Hi, నేను మీ సత్యశ్రీ. Please do subscribe TG24 TV.